మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. షుగర్ వ్యాధి అనేది మన శరీరం మొత్తాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఒక వ్యాధి. అది కళ్ళ నుంచి, కాళ్ళ దగ్గర నుంచి కిడ్నీలు, నరాలు, గుండె, బ్రెయిన్, శరీరంలోని ప్రతి అవయవాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధి వచ్చినట్లయితే కనుక దాన్ని కంట్రోల్ అన్నా చేసుకోవాలి కనీసం, లేదా రివర్స్ చేసుకుంటే ఇంకా మరీ మంచిది. రివర్స్ అంటే మా మెడికల్ భాషలో దాన్ని రెమిషన్ అని చెప్తూ ఉంటాం. మనం రివర్సల్ లేదా రెమిషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే రివర్సల్ అనేది ఇంచుమించు ఇవాల్టి రోజున, అంటే మనం January 2025లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాల్టి రోజునైతే అది ఇంచుమించు సాధ్యం కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ అనేది ఆటోఇమ్యూన్ కారణాల వల్ల వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళకి ఇన్సులిన్ మాత్రమే చికిత్స ఇవాల్టి రోజున. కొన్ని సందర్భాల్లో ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంట్ వల్ల, అలానే ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంట్ వల్ల టెంపరీగా రెమిషన్లోకి తీసుకువెళ్ళచ్చు టైప్ 1 డయాబెటీస్లో. కానీ అది ఎక్కడో అరుదుగా చేసేటువంటి చికిత్స మాత్రమే. ఇవాళ రోజున టైప్ 1 డయాబెటీస్కి స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది. కానీ ఇంకా అది మనం ప్రాక్టికల్గా డే టు డే క్లినికల్ ప్రాక్టీస్లో వాడుకునేటువంటి పరిస్థితుల్లో అయితే లేదు. ఇది టైప్ 1 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే కొంతమంది టైప్ 1 డయాబెటీస్ని కూడా రివర్స్ చేస్తాం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టి. అలానే టైప్ 1 డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సులిన్ ఆపకూడదు కాబట్టి. ఇక టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ మందిలో కనిపించేటువంటి టైప్ ఆఫ్ డయాబెటీస్. అంటే 100 మందికి డయాబెటీస్ ఉంటే 90% మందిలో టైప్ 2 డయాబెటీసే ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు అంటే కొన్ని సందర్భాల్లో రివర్స్ చేసుకోవచ్చు. ఎటువంటి సందర్భాల్లో రివర్స్ చేసుకోవచ్చు అంటే ఎర్లీ స్టేజెస్లో రివర్స్ చేసుకోవచ్చు. మొట్టమొదటి 5-6 సంవత్సరాల్లో, అంటే డయాగ్నోసిస్ అయిన మొదటి సంవత్సరాల్లో మనం రివర్స్ చేసుకోవచ్చు. అలానే ఎలా రివర్స్ చేసుకోవచ్చు అని చూసినట్లయితే ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, డైట్ కంట్రోల్ పాటించడం ద్వారా రివర్స్ చేయొచ్చు. ముఖ్యంగా డాక్టర్లు, డైటీషియన్ల పర్యవేక్షణలో శాస్త్రీయమైనటువంటి విధానంలో కనుక చేసినట్లయితే కనుక ఆ రివర్సల్ అనేది పాసిబుల్. మనం ఉండేటువంటి ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని కనుక తగ్గించుకున్నట్లయితే కనుక తప్పకుండా టైప్ 2 డయాబెటీస్ని కొంతమేర కన్నా రివర్స్ చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాలైనా మందులు లేకుండా మనం గడపచ్చు. అలా కాకుండా ఎట్లా పడితే అట్లా తింటా, పడితే అలా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నట్లయితే, దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి దురలవాట్లు ఉన్నట్లయితే, అలానే సరిగ్గా నిద్ర కనుక పోనట్లయితే కనుక రెమిషన్ సంగతి, రివర్సల్ సంగతి దేవుడు ఎరుగు. ఉండేటువంటి జబ్బు ఇంకా పెరుగుతుంది. దానివల్ల ఇంకా మనం కాంప్లికేషన్స్ బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ సంబంధించి. జెస్టేషనల్ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి డయాబెటీస్, అది ఇంచుమించు అందరిలో కూడా ప్రెగ్నెన్సీ తర్వాత దానంతర అదే రెమిషన్లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే అలా వెళ్ళినటువంటి వాళ్ళలో కూడా ముందు ప్రతి సంవత్సరానికి ఒక 10% మంది టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతూ ఉంటారు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది కంట్రోల్లో ఉండాలంటే డైట్, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండాలి. ఇంకా ఇతరత్ర డయాబెటీస్ల విషయానికి వచ్చినట్లయితే సెకండరీ డయాబెటీస్ అనేటువంటి డయాబెటీస్ ఉంది. సెకండరీ డయాబెటీస్ అనేది యూజువల్గా ప్యాంక్రియాటైటిస్ వచ్చినటువంటి వాళ్ళలో వచ్చేటువంటి డయాబెటీస్ని సెకండరీ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. ఇటువంటి డయాబెటీస్లు ఇంచుమించు రివర్సల్ కష్టమనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్యాంక్రియాస్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది, దాన్ని మనం రివర్స్ చేయలేం కాబట్టి. ఇంకా అరుదుగా ఉండేటువంటి డయాబెటీస్ కనుక చూసినట్లయితే MODY అంటే మోనోజెనిక్ డయాబెటీస్ లాంటి డయాబెటీస్లు ఉన్నాయి. ఈ డయాబెటీస్లు కూడా రివర్స్ చేయడం అనేది కష్టసాధ్యం, ఎందుకంటే ఇది జన్యుపరంగా వచ్చినటువంటి డయాబెటీస్ కాబట్టి. ఇంకా చివరిగా చెప్పుకునేది పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కార్టికోస్టీరాయిడ్స్, అలానే ఇతరత్ర మందులు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ప్లాంట్ తర్వాత వాడేవి, వాటి వల్ల వచ్చినటువంటి డయాబెటీస్ కాబట్టి ఇది కూడా చాలా సందర్భాల్లో రివర్స్ చేయడం అనేది కష్టం. సో మనం సమ్మరీ కనుక తీసుకున్నట్లయితే కనుక టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. అది కూడా కొన్ని సందర్భాల్లో చేసుకోవచ్చు. తొలి సంవత్సరాల్లో చేసుకోవచ్చు. అది కూడా ఎక్సర్సైజ్, డైట్ కంట్రోల్ పాటించడం వల్ల రివర్స్ చేసుకోవచ్చు. ఇలానే ఇంకా చెప్పుకోవాలంటే కనుక ట్విన్ హెల్త్ లాంటి కొన్ని రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిని వాడుకుంటం ద్వారా కూడా ఈ రివర్సల్ అనేది మనం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చివరాఖరిగా చెప్పేది ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీ వల్ల కూడా మనం
టైప్ 2 డయాబెటీస్ని రెమిషన్లోకి కొన్ని సందర్భాల్లో తీసుకెళ్ళవచ్చు. టేక్ కేర్.